లగడపాటి ప్రముఖ పారిశ్రామికవేత్త. ఒకప్పుడు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి. లోక్సభను ఒక ఊపు ఊపిన నాయకుడు. సమైక్యాంధ్ర సమయంలో కీలక పాత్ర పోషించి రాష్ట్రం విడిపోవడం జరిగితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి అదే మాట మీద నిలబడ్డ ఘటికుడు. ఈ మధ్య లగడపాటి ఏపీలో జరిపిన సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిపితే వైసీపీ గెలుపు ఖాయమని చెప్పారు. ఇప్పుడు ఏపీలో టీడీపీ, వైసీపీలు సమ ఉజ్జీలుగా ఉన్నాయన్నారు. మరీ ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ మధ్య లగడపాటి వైసీపీ అధినేత జగన్ను బెంగళూరు నివాసంలో కలిశారట. ఈ విషయం రాజకీయాల్లో దుమారం రేపుతోంది. అసలు లగడపాటి జగన్ను ఎందుకు కలిశారు? వారిద్దరి మధ్య ఏం చర్చ జరిగింది? సర్వే గురించి చర్చించారా లేదా వైసీపీలో చేరిక గురించి మాట్లాడారా అనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. అయితే లగడపాటిలో వచ్చిన కొన్ని మార్పులు మాత్రం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. గత కొద్ది రోజుల క్రితం ప్రముఖ రాజకీయ జ్యోతిషుడు పరాంకుశ వేణుస్వామిని కలిసిన లగడపాటి తన రాజకీయ భవిష్యత్తు గురించి వేణుస్వామితో చర్చించారట. ప్రస్తుతం వైసీపీలోకి వెళ్లడం ఖాయమని, కానీ గతంలోలాగా లోక్సభకు కాకుండా అసెంబ్లీకి పోటీ చేయాలని వేణుస్వామి సూచించినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్నే లగడపాటి జగన్కు వివరించినట్టు వినికిడి. అయితే ఇప్పటికే ప్రముఖ పారిశ్రామికవేత్త, సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ కూడా విజయవాడలో ఎంపీగా బరిలోకి దిగుతుండటంతో లగడపాటి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారట. ఈ నిర్ణయం జగన్కి బాగా కలిసొచ్చినట్టు కనిపిస్తోంది. దీంతో లగడపాటిని మంత్రి దేవినేని ఉమ సారథ్యం వహిస్తున్న మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేయించి ఉమకు చెక్ పెట్టాలని జగన్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. రాజధాని ప్రాంతంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి 1,00,000 మంది సమక్షంలో లగడపాటి రీ ఎంట్రీ ఇవ్వాలని, మరోసారి రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని లగడపాటి ప్రయత్నిస్తున్నారట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా జనహితం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.